అయితే కాదు, మరి ఏ రకంగా వీళ్ళు చెప్తున్నారు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం కొంత చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక సరోగసి పేరుతో లైంగిక వేధింపులు. వివాహం జరిగి ఎన్నో ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేరు. దీంతో సరోగసి విధానంలో పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి ఒడిశాకు చెందిన దంపతులతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారంగా ఆ జంటను ఒడిశా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ భార్యాభర్తలకు మాయమాటలు చెప్పి ఇద్దరిని వేరువేరుగా ఉంచాడు. మహిళలను నెల రోజుల పాటు ఫ్లాట్లోనే బంధించి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆ అమ్మాయిని మొత్తం దంపతులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు కాంట్రాక్ట్ కుదుర్చుకొని వాళ్ళని తీసుకొని వచ్చాడు. భార్యాభర్తల్ని కలవకుండా వేరువేరు గదుల్లో ఉంచి ఆ మహిళ మీద చాలా పైశాచికత్వం ప్రదర్శించిందట. అతని లైంగిక వేధింపులు భరించలేని ఆ మహిళ సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నదట. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో జరిగింది. మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో అంటే ఆ చిన్న వ్యక్తి ఏం కాదు, ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉన్న వ్యక్తి ఆ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగిందని అంటే చిన్న వ్యక్తి ఏం కాదు, చాలా బిగ్ బిలియనీని కావాలి, ఓ కోటీశ్వరుడు కావాలి, లేకపోతే అంతకు మించినటువంటి ఒక అధికారో లేదంటే ఒక ప్రజాప్రతినిధో లేకపోతే ఒక ప్రముఖ వ్యాపారవేత్తనో అయితేనే ఇటువంటి కథలు పడతాడు. అందులో ఉండాలంటే సామాన్య విషయం ఏం కాదు. సో అందులో ఉన్న వ్యక్తి అని అంటే మరి ఎవరో పెద్దదే కథ అయి ఉంటుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారంగా రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉంటున్న 55 ఏళ్ల రాజేష్ బాబు అనే వ్యక్తి అట. 55 ఏళ్ళ వ్యక్తి అట. ఆయన పిల్లగాళ్ళు లేరని చెప్పి ఒడిశా నుంచి సరోగసి కోసం వాళ్ళు పట్టుకొచ్చి ఆ అమ్మాయి మీద లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. 55 ఏళ్ళ రాజేష్ బాబు అట. సిగ్గనిపించాల కొంచెం మన. సరోగసిలో పిల్లలు కనేందుకు ఒడిశాకు చెందిన దంపతులతో ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డను కని ఇచ్చేందుకు 10 లక్షల వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరిందట, 10 లక్షల రూపాయలది. దీంతో ఒప్పందం ప్రకారం అక్టోబర్ 24న ఆ దంపతులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. 25 ఏళ్ల మహిళను తన ఫ్లాట్లో 55 ఏళ్ల రాజేష్ బాబు 25 ఏళ్ల మహిళని వేధింపులకు పాల్పడేటట్టు. నాకు అర్థం కాదు. 25 ఏళ్ల మహిళ అనకంటే ఒక అమ్మాయి 25 ఏళ్ల అమ్మాయి ఇంతటి దౌర్భాగ్యమా? ఇదేం పైశాచిగా నాకు అర్థం కాదు. అంత పైసలు ఉంటే అంత కావరం ఉంటే నిజంగానే పిల్లలు కాకపోతే అనేక అడాప్షన్స్ తీసుకోవచ్చు. అనేక అనాథాశ్రమాలు ఉన్నాయి. సరే నీకు ఆ కోరిక ఉందనుకోండి, లేదు నా బిడ్డలే కావాలనే కోరిక ఉంటే ఈ పైశాచికమేంది? 25 ఏళ్ల అమ్మాయి మీద 55 ఏళ్ల ముసలోడు ఈ పని చేస్తుడింది. డబ్బున్నది, డబ్బాహంకారం ఏం లేదు ఇడా, డబ్బాహంకారం. ఆమె భర్తకు మాత్రం అదే అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్ని కేటాయించిండట. ఆ ఫ్లాట్లోనే ఆ అమ్మాయిని ఉంచుకున్నాడంట. 25 ఏళ్ళ అమ్మాయిని తనుండే ఫ్లాట్లో ఉంచుకొని తన భర్తకి ఇంకో ఫ్లాట్ ఇచ్చిండట. కాగా నెల రోజులుగా ఆ మహిళను కనీసం బయటికి కూడా వెళ్ళనీయకుండా రాజేష్ తన ఫ్లాట్లోనే నిర్బంధించాడు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ పైశాచికత్వం చూపించాడు. కనీసం భర్తతో కూడా మాట్లాడనివ్వకుండా వేధింపులకు గురి చేశాడు. రాజేష్ వేధింపులు భరించలేకపోవడం ఆ మహిళ సోమవారం రోజున అంటే నవంబర్ 26వ తేదీన అర్ధరాత్రి 9వ అంతస్తుపై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నదట. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే రాజేష్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. వాని పైశాచికం నుంచి తప్పించుకునేందుకు అమ్మాయి పరుగులు తీస్తూ కింద పడిపోయిందన్నట్టుగా అనుమానం ఉన్నదట. దీంతో పోలీసు అన్ని కోణాల విచారణ చేస్తున్నారు. ఇగో ఇదే సంగతి. 55 ఏళ్ల ముసలోడు 25 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి సరోగసి విధానంతో పిల్లలు కనాలనుకున్నాడంట. చాలా డబ్బు ఉన్నది, 10 లక్షల రూపాయలు అంటున్నావు, మైహోమ్ భుజాల ఫ్లాట్ అంటున్నావు, చాలా పేరు పలుకుబడినట్టున్నది. అడాప్షన్ తీసుకోవచ్చు, ఒక అనాథాశ్రమం నుంచి పోయి ఒక పిల్లగాన్ని తీసుకొచ్చుకొని చక్కగా పెంచుకోవచ్చు, ఆ ప్రేమాప్యాయతలు ఆయన మీద కురిపించవచ్చు. లేదు కాదు కూడదు, నా రక్తమే కావాలి, లేకపోతే నా బిడ్డ పుట్టాలని ఒక ఆశనో లేకపోతే ఇంకేదో ఉంటే ఆ అమ్మాయిని చక్కగా చూసుకోవాల్సి. 25 ఏళ్ళ అమ్మాయి మీద నువ్వు 55 ఏళ్ళ ముసలోనివి కురవృద్ధుని ఒక రకంగా చెప్పాలంటే, నా భాషలో చెప్పాలంటే నీకేం పోయే కాలం ఇది? 55 ఏళ్ళకి వృద్ధులు అవుతారా అంటే కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే గట్టిగానే ఉండొచ్చు. కానీ ఏంది కొంతమంది ఆలోచన లేరా? వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఒక అమ్మాయిని నీ ఫ్లాట్లో బంధించి ఒక రకంగా జైల్లో వేసినట్టు చేసి ఆ పైశాచికత్వం చూపించిందట.